హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వీడియో చూసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే ఆల్ అని ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, కార్తీక మాసంలో తప్పకుండా చేయాల్సిన పనులు అయితే కొన్ని ఉంటాయి. అందులో ఒకటి వనభోజనాలండి. ఉసిరి చెట్టు కింద కూర్చొని అందరూ కలిసి భోజనం చేయడం, ఇది చాలా ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం కూడా చాలా మంచిది. ఈరోజైతే మా ఊర్లో వనభోజనాలు అయితే పెట్టారండి. మేమైతే అక్కడికే వెళ్ళాము. మా ఇంటి దగ్గరలోనేనండి ఇదంతా కూడా. మొత్తం పనులన్నీ కూడా హడావిడిగా జరుగుతున్నాయండి. వంటలు అవి కూడా చేస్తున్నారు. ఆడవాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుని కూరగాయలు అవి కట్ చేయడం అన్నీ చేస్తున్నారు. పిల్లలంతా ఒక పక్క ఆడుకుంటున్నారు. ఇవన్నీ తోటలండి. చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చెట్టు మీద ఎక్కినా కూడా కనిపించరు, అంత అయితే ఉన్నాయి. అంత అలా చెట్లు అయితే ఇక్కడ పక్కనే ఉసిరి చెట్టు కూడా ఉందండి. అక్కడైతే వెళ్ళిన వాళ్ళందరూ కూడా దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు. నేనైతే అక్క వెళ్ళిన తర్వాత వెళ్ళానండి. నేను కూడా దీపం అయితే పెట్టుకుంటున్నాను. కానీ చాలా గాలి వేస్తుందండి. ఎండ ఎంత ఉందో గాలి కూడా అంతే ఉంది. చలేసేస్తుంది. మాతో పాటు పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉండిపోయారు. ధనుష్ అక్కడే వచ్చాడండి. అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇంతేనండి. పొలాల మధ్యలో ఉండేది ఉసిరి చెట్టు. అక్కడైతే పెట్టుకునే వాళ్ళం. మేమంతా కూడా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. పని అంతా సాయం చేయడం పక్కన పెడితే అమ్మ వాళ్ళతో వెళ్ళి చక్కగా ఆడుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్ అంతా కూడా. మళ్ళీ ఆ రోజులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయండి బాగా. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే చాలా స్పెషల్గా అయితే చేసుకునేవాళ్ళం. మా అమ్మ అలా చేయించేదండి మాతో. చెట్లు అయితే గుబురుగా ఉన్నాయి కదండి. పైన పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు. వీడియోస్ తీయమంటున్నారు కానీ అసలు ఎవరు కనిపించట్లేదు. మీరు బాగా గమనిస్తే తప్ప ఎవరు కనిపించట్లేదు, చూసారా? అలాగే ఉసిరి చెట్టు కూడా చూపిస్తానండి. ఇదైతే ఫస్ట్లో పెద్దగా ఉండేది. ఏమైందో తెలీదు, కొట్టేసినట్టున్నారు. చిన్న చిగుర్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసారు కదండి, ఇదైతే చాలా గుబురుగా ఉంది. ఇలాంటి ప్లేస్లకి ఒంటరిగా రావడం చాలా డేంజర్ అనే చెప్పచ్చు. పిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్చువల్గా ఇవి మా ఇంటి వెనకాల ఉండే తోటలేనండి. ఇప్పుడు మా ఇల్లు ఎంత దగ్గరగా ఉందో కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ పక్కన ఒక గొంతు కూడా ఉందండి. ఇవి చూసుకోకుండా వెళ్ళామంటే చాలా కష్టం అవుతుంది. మా ఇల్లు దగ్గర అవడంతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చారండి. మేము వచ్చి తక్కువ రోజులు అవుతుంది కదా, అందరూ వచ్చి ఇల్లు ఎలా ఉందో చూసి బాగుందని చెప్పి కొంతసేపు కబుర్లు చెప్పి అందరూ చూసి మమ్మల్ని పలకరించి అయితే వెళ్ళారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదండి, అదే కనిపిస్తుంది మా ఇల్లు. చుట్టూ అయితే ఆవులు అవి మేస్తుంటాయండి మాకు. ఇప్పుడు అదిగోండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే చిన్నపిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారండి. కంపలు అవి మోస్తున్నారు. ఇక ఆడవాళ్ళంతా కూడా కూరగాయలు అవి తరుగుతున్నారు. యాక్చువల్గా నేను భోజనాలు పెట్టే టైంకి వెళ్ళలేకపోయానండి. అప్పు కోసం ఇంటి దగ్గర అయితే ఉండిపోయాను. నేనైతే అదైతే క్లిప్ తీయలేకపోయాను. కానీ ఇదంతా కూడా వెళ్ళి షూట్ చేయడం జరిగింది. పులిహోర, అలాగే బంగాళదుంప, వంకాయ, పరవాన్నం ఇవన్నీ పెట్టారండి. అన్నీ కూడా ఐటమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే వనభోజనాలు అంటే ఏ ఐటమ్ అయినా అలా సెట్ అయిపోతుంది అంతే. అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, మేము ప్రతిసారి కూడా పిక్నిక్కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటామని. బట్ ఈ ఇయర్ అయితే కుదరలేదండి, ఎక్కడికి వెళ్ళడం జరగలేదు. మరి చూడాలి, వచ్చే రోజుల్లో ఏమైనా తీసుకెళ్తారేమో తెలీదు. స్వాములు ఇద్దరు కూడా మాల వేయడంతో ఇంట్లో అస్సలు పని టైం సరిపోవట్లేదు. అందుకే ఎక్కడికే వెళ్ళట్లేదు. మళ్ళీ స్వాములకు కూడా రోజు ఏదో ఒకటి పూజలు జరుగుతూనే ఉన్నాయండి. వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండడమే కుదరట్లేదు. ఎక్కడికో ఒక చోటికి వెళ్తూనే ఉన్నారు పూజ కోసమని. ప్రతి పూట కూడా ఖాళీ అయితే ఉండట్లేదండి. చూడాలి, ఇడుముళ్ళు అయ్యేలోపు మాకు ఏదైనా వెళ్ళాలనిపిస్తే దగ్గరలోనే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి. అలాగే మీ ఊర్లో మీరంతా కూడా వనభోజనాలు అయితే అప్పుడే పెట్టేసుకునే ఉంటారు. మేమే కొంచెం లేట్ అయిపోయాము. ఎలా జరుగుతుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నా కోసం. పిల్లలంతా కూడా ఆడుకుంటున్నారండి ఒక పక్క. రజనీ అక్క అయితే దీపం పెట్టుకుంటుంది ఉసిరి చెట్టుకి. మేము ముందే పెట్టేసుకున్నాము. ఈ మంత్లోనే 27ని అప్పు బర్త్డే ఉందండి. ఆ రోజైతే ఇంట్లో పూజ అయితే పెట్టించుకుంటున్నాము. ఇంకా వాడి బర్త్డే కదా అని చెప్పి అలా ప్లాన్ చేసామండి.
పూజ ఎలా జరిగిందో, అందులోనే అప్పు బర్త్‌డే కూడా ఎలా జరిగిందో అదంతా వీడియో షూట్ చేసి మీకోసం షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు వెళ్తారని అయితే మేము కోరుకుంటున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ముందు వెయిట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. With me now, you have my desire. Na tora, nilara, aradya.